హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం. మేడం, సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగడం, రేవతి అనే మహిళ చనిపోవడం కారణంగా అల్లు అర్జున్ గారి పైన కేసు నమోదైంది. థియేటర్ యాజమాన్యం పైన కూడా కేసు నమోదైంది. థియేటర్ కు సంబంధించిన ముగ్గురిని అరెస్ట్ కూడా చేశారు. అయితే ఇప్పుడు అటు అల్లు అర్జున్ గారేమో హైకోర్టును ఆశ్రయించారు దీన్ని క్రాస్ చేయాలని చెప్పేసి. థియేటర్ యజమానులు, మిగతా యజమానులు కూడా మా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు, ప్రభుత్వమే బెనిఫిట్ షోకు పర్మిషన్ ఇచ్చింది, డిస్ట్రిబ్యూటర్స్ ఏమో దాన్ని ఆ టైంకి రిలీజ్ చేసేసుకున్నారు, మరి మా రెస్పాన్సిబిలిటీ ఏంటి అని చెప్పేసి వాళ్ళు కోర్టుకి ఎక్కారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి క్యాస్ట్ చేసే అవకాశం కనిపిస్తుందా? మీరేం చెప్తారు మేము దీనిపైన? అవును, అందరూ శ్రీ వైష్ణవులే, గంపలో చేపలే మాయమైనవి అన్నట్టుంది. ఇది అందరూ మంచోళ్ళు ఎట్ అవుతారండి? ఎవరో ఒకళ్ళు తప్పు లేకోకుండా ఇంత పెద్ద పొరపాటు జరిగింది అంటే ఇప్పుడు ఎంతో కొంత అల్లు అర్జున్ మాటల్లో వాస్తవం ఉంది. నేను థియేటర్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చాను నేను వచ్చేది అని చెప్పారు. అయితే థియేటర్ దగ్గర ఎంతమంది ఉన్నారు, బయట ఎంతమంది ఉన్నారు, లోపల ఎంతమంది ఉన్నారు, ఏంటి ఈ పరిస్థితిని అసెస్ చేసుకుని ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయవలసిన బాధ్యత ఎవరిది? థియేటర్ యాజమాన్యాన్ని. మరి అది ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఏమీ ముందస్తు చర్యలు చేపట్టలేదు కాబట్టి థియేటర్ బయట ఉన్న వాళ్ళందరినీ మేము లోపలికి పంపించిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాము మీరు రండి అని ఉంటే బాగుండుండేది. కానీ వీళ్ళు అలా సమాచారం ఇచ్చుంటే అతను వచ్చే సాహసం చేసేవాడు కాదేమో. ఒకవేళ సమాచారం ఇచ్చినా వచ్చుంటే గనక థియేటర్ వాళ్ళు కూడా చెప్తారు, లేదు మేము ఆయనకు సమాచారం ఇచ్చాము, ఆయన మా మాట పెడచేమని పెట్టి వచ్చాడు అని చెప్పే అవకాశం ఉంటుంది. మరి ఏం జరిగింది అనేది మరి నేనైతే చెప్పొచ్చాను అని చెప్తున్నాడు. కాబట్టి అల్లు అర్జున్ పిటిషన్ క్వాష్ అయ్యే అవకాశం ఉంది ఒకటి. ఏది మరి దీన్ని థియేటర్ యాజమాన్యం కూడా సమాధానం చెప్పాలి దీనికి. అవును ఆయన ఫోన్ చేశాడనో, లేదు చేయకుండా చేశానని చెప్తున్నాడనో, ఇన్ఫార్మ్ చేసిన దానికి ఆధారం లేకుండా అల్లు అర్జున్ చెప్తాడని అనుకోను. మరి అప్పుడు థియేటర్ మీద ఇంకొంచెం ఎక్కువ ఇదవుతుంది, అల్లు అర్జున్ కి రిలీఫ్ దొరుకుతుంది. సరే, ఇకపోతే యాజమాన్యం మాట్లాడే మాటలు కరెక్ట్ గా లేవు. డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేసుకున్నారు మాదేముంది అంటే అట్లా కుదరదు. థియేటర్ మీది, థియేటర్ ప్రెమిసిస్ మీది. మీ ప్రెమిసిస్ లో జరిగినప్పుడు మీకు బాధ్యత లేదు అంటే కుదరదు అసలు. ఎట్టి పరిస్థితిలోనూ అది జరగదు. ఇప్పుడు మన ఇంటికి ఒక గెస్ట్ వస్తారు, ఆ గెస్ట్ కి ఏవో ఒక కక్షలు ఉండొచ్చు, కానీ వాళ్ళు వచ్చి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మీ ఇంట్లో ఉన్న వ్యక్తిని చంపుతారు. నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నీ ఇంట్లో చనిపోయారు కాబట్టి. ఆ వచ్చిన వ్యక్తులకి నాకు ఏమీ సంబంధం లేదు, వాళ్ళకి ఏవో గొడవలు ఉన్నాయి అని చెప్పి నీకు నువ్వు బయట వేసుకోవాల్సిందే. ఇవే దారిని పోయే నెత్తినేసుకున్నట్లు అనేది ఇదే. మరి అంటే ఇవన్నీ అనుకోకుండా జరుగుతాయి. నువ్వు మన ఇంటికి వచ్చే వ్యక్తికి ఎవరితోనో తగాదాలు ఉంటాయి, వాళ్ళు ఇప్పుడు వచ్చి చంపుతారు అని మనకు తెలియకపోవచ్చు, కానీ నీ ఇంట్లో జరిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే నీకుంటది. ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలు ఎవరింట్లోనో జరుగుతున్నాయని తెలిసిందనుకోండి, ఆ ఇంటి యజమాని చెయ్యకపోవచ్చు, కానీ నువ్వు నీ దగ్గర అద్దెకి తీసుకున్న వాళ్ళు చేసినా నువ్వు బాధ్యుడివే. అందుకే ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఎవరికైనా ఇల్లు అద్దెకి ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డు అన్ని తీసుకొని పర్టికులర్గా అగ్రిమెంట్ ఇచ్చి కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని ఇల్లు అద్దెకి ఇవ్వాల్సిన బాధ్యత ఇంటి ఓనర్దే అని చెప్తున్నారు. అసలు ఇదివరకు అగ్రిమెంట్లు ఉండేవి కాదు, ఈ మధ్య అగ్రిమెంట్లు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా చెప్తుంది మీరు అగ్రిమెంట్ లేకుండా ఇల్లు అద్దెకి ఇవ్వద్దు అని చెప్తుంది. ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ వస్తాడు మన ఇంటికి, మనం చెప్పిన అద్దెకి ఇష్టపడి వచ్చాడు అనగానే మనం ఏం ముందు వెనక ఆలోచించుకోకుండా ఆ టెర్రరిస్ట్ ని మన ఇంట్లో అద్దెకి పెట్టుకున్నాం. అతను ఏవో టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడ్డాడు. పోలీసు ఏం అడుగుతారంటే అతని బ్యాక్గ్రౌండ్ నువ్వు చెక్ చేసావా అని అడుగుతారు. అసలు ఇంకా గమ్మత్ ఏంటి అంటే, ఇప్పుడు లండన్, అమెరికా లాంటి నగరాల్లో మన ఇంటిని మనం డైరెక్ట్ గా అద్దెకిచ్చుకోం, ఒక రెంటల్ ఏజెన్సీకి మన ఇల్లు ఇస్తాం. అసలు మా ఇంటి ఓనర్ రెంట్కుండే అతనికి అసలు సంబంధం ఉండదు, వాళ్ళు మాట్లాడుకొని కూడా మాట్లాడుకోరు. ఈ రెంటల్ ఇచ్చే ఏజెన్సీ వాళ్ళే వాళ్ళతోనూ వీళ్ళతోనూ మాట్లాడతారు.
దాని ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్స్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇండియా నుంచి లండన్ ఒక వ్యక్తి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్ లో నీకేమి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు, నీ మీద ఏమి క్రిమినల్ కేసులు లేవు అని చెప్పి నువ్వు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయించుకుని పోలీస్ డిపార్ట్మెంట్ మీద దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఈ పోలీస్ క్లియరెన్స్ అంటారు దీన్ని. ఇది లేకుండా నీకు అక్కడ రెంటల్ ఏజెన్సీ వాళ్ళు రెంట్ నీకు ఇల్లు చూపించరు. ఎంత పకడ్బందీగా ఉందో చూడండి. మరి అట్లాగే ఇక్కడ ఈ థియేటర్ విషయానికి వస్తే మాకేం సంబంధం లేదు అంటే కుదరదు. నీదే బాధ్యత, నువ్వు సమాధానం చెప్పాల్సిందే. ఈ విషయంలో మటుకు థియేటరు తప్పించుకోలేదు, థియేటర్ యాజమాన్యం అయితే తప్పించుకోలేదు. ఇప్పుడు ఏదో ప్రస్తుతానికి అక్కడ విధులు నిర్వహిస్తున్న వాళ్ళని అరెస్ట్ చేశారు తప్పితే ఎంత విధులు నిర్వహించే వాళ్ళని అరెస్ట్ చేసినా కానీ థియేటర్ యాజమాన్యం కూడా ఇక్కడ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఈ విషయంలో ఇంకెప్పుడైనా సరే ఇలాంటివి జరిగినప్పుడే కదా ప్రపంచానికి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ కామన్ సెన్స్ కూడా పనిచేయాలి. అసలు లా అంటేనే నథింగ్ బట్ కామన్ సెన్స్. అసలు నీకు కామన్ సెన్స్ పనిచేస్తే నీకు నీ దాకా చట్టం రాదు. అసలు కామన్ సెన్స్ లేకపోతేనో, కామన్ సెన్స్ ఉండి పని చేయకపోతేనో, అప్లై చేయకపోతేనో నువ్వు ఇరుక్కుంటావు ఎక్కడంటే అక్కడ. మరి ఇరుక్కున్నప్పుడు ఇరుక్కుని ఇక్కిలించనున్నా ఇక్కిలించాలి, బయటపడినన్నా బయటపడాలి. నామమాత్రం శిక్షలతో అయినా నువ్వు బయటపడాల్సిందే. ఇప్పుడు మామూలుగా అంటుంటారు కదా ఏలినాటి శని అంటారు. ఏలినాటి శని ఎందుకు? శని ఉంది కాబట్టి అవేవో మాట వరుసకు అంటారు తప్పితే అవేమీ కాదు. నా దృష్టిలో అయితే మనం చట్టాన్ని ఎంతో కొంత తెలుసుకోవాలి. కామన్ సెన్స్ ఉంటే మనం చట్టం చేతులు ఏ రోజు ఇరుక్కోం. ఆ రోజు అక్కడ జరగాల్సింది ఏంటి అంటే థియేటర్ వాళ్ళు కొంచెం బుర్రా బుద్ధి ఉపయోగించి అల్లు అర్జున్ వస్తారు. అల్లు అర్జున్ ఒక్కడే కాదు, ఆ థియేటర్ లో ఏ సినిమా రిలీజ్ అయినా హీరో వస్తాడు అక్కడికి. అలా వస్తున్నాడు అన్నప్పుడు బ్యాక్ డోర్ నుంచి తెప్పించుకోవడమో, లేకపోతే థియేటర్ మొత్తం జనాలంతా థియేటర్ లోపలికి వచ్చేసిన తర్వాత కామ్గా అల్లు అర్జున్ రావటము, ఇవన్నీ ఎవరు చేయాలి? థియేటర్ యాజమాన్యమే చేసుకోవాలి. మరి చేయలేదు కాబట్టి ఇవాళ దీనికి బాధ్యత వహించాల్సిందే. ఇప్పుడు ఇలా కాకుండా మా బాధ్యత ఏమీ లేదు, మాకు సంబంధం లేదు అంటే కుదరదు. ఇది ఘటనేమి ఊరికే అంత ఈజీగా అయిపోయే విషయం కాదు. ఇప్పుడు యాజమాన్యం మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు సంబంధం లేదు అంటే మటుకు కుదరదు. యాజమాన్యాన్నే బాధ్యత. కాబట్టి మరి యాజమాన్యం ఏ విధంగా చట్టం ముందు నిలబడి సమాధానం చెప్తుంది, ఆన్సర్ అయితే చెప్పాల్సిన బాధ్యత ఉంది. మరి ఏం చెప్తుంది అనేది మరి వాళ్ళు ఎంత పెద్ద లాయర్ని పెట్టుకుంటారు, ఏం చేస్తారు అనేది చూడాలి. పైగా ఇక్కడ రేవతి అన్న ఆవిడ చనిపోయింది. మరి ఇప్పుడు ఆ బాబు ఆరోగ్యం ఎట్లా ఉందో అసలు ఈ మధ్య ఎవరు మాట్లాడట్లా, అప్డేట్ లేదు. ఏది ఏమైనా మీ థియేటర్లో జరిగిన దానికి మీదే బాధ్యత. ఇప్పుడు చాలా సింపుల్గా ఏం రాస్తారంటే మీ బ్యాగులు మీ సామాగ్రితోటి మాకు బాధ్యత లేదు అంటారు. కరెక్టే, అది అంతవరకు అయితే వాళ్ళు బోర్డు కూడా పెట్టారు కాబట్టి దాన్ని మనం ఏమి కాంట్రడిక్ట్ చేయలేము. కానీ మా థియేటర్లో ప్రాణాలు పోతే మాకు సంబంధం లేదు అని అయితే రాయలేదుగా ఎక్కడ. లాజికల్గా ఆలోచిస్తే కూడా మరి అలాంటప్పుడు వాళ్ళైతే సమాధానం చెప్పాల్సిందే. మరి కోర్టు ఏం చెప్తుంది అనేది కూడా చూడాలి. లేదు అనుకుంటే డబ్బులున్న వాళ్ళకి శిక్షలు పడవు అని మనం ఎప్పుడు మాట్లాడడం పరిపాటే. అది రుజువు చేస్తుందా ఇంకొకసారి చట్టం? లేదు చట్టం తను కొరడా జులిపిస్తుందా? ఇంకా వేరే సందర్భాల్లో ఇలాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వక మానవు, అభిమానులు సందడి చేయకుండా మానరు. అలాంటి సందర్భంలో వేరే థియేటర్ల వాళ్ళకి మార్గనిర్దేశం ఎట్లా చేస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఇప్పుడు అందరూ కోర్టు మీదనే ఆధారపడి ఉన్నారు. అంతే తప్పితే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు అంటే మాకేం సంబంధం లేదు అంటే అసలు థియేటర్ ఎందుకు ఉన్నట్టు?
నీకు ఎంతో కొంత పర్సంటేజ్ వస్తుందిగా, అవును. థియేటర్లో ఆడినందుకు టికెట్ కింత అని వస్తుంది కదా, ఒక్కొక్క టికెట్ కింత అని చెప్పి మరి ఆ లెక్కల డొక్కల్లోకి మనమైతే వెళ్ళమనుకోండి. కానీ మీకు ఏ లాభం లేకుండా మీరు థియేటర్ అయితే నడపరు కదా. అక్కడ అమ్మే సోడా దగ్గర నుంచి, అక్కడ అమ్మే ఒక్కపడి పొట్లాల దగ్గర నుంచి, సమోసాల దగ్గర నుంచి, టీల దగ్గర నుంచి, సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి అన్ని మీరు ఫ్రీగా అయితే ఏమి ఇవ్వట్లా ఎవరికి, ప్రధానికి ఛార్జే ఉంది కదా అక్కడ. ఉన్నప్పుడు మీకు బాధ్యత లేదు అంటే ఎలా కుదురుతుంది? కోర్టు మట్టుకు ఎట్టి పరిస్థితిలో ఏకీభవించదు. ఇంకా అల్లు అర్జున్ చెప్పేదానికైనా సరే కోర్టు అంగీకరిస్తుందేమో గాని, ఎందుకంటే నేను ఇన్ఫార్మ్ చేశాను, వచ్చాను, ఎప్పుడు రావటం కూడా పరిపాటే కాబట్టి అతను తప్పించుకోవచ్చు. కానీ థియేటర్ మటుకు తప్పించుకోలేదు, తప్పించుకోకూడదు కూడా. ఇప్పుడు నువ్వు ఒక సర్వీస్ ఇస్తున్నావు ఇక్కడ. ఇప్పుడు థియేటర్ అనేది ఏంటి? సర్వీస్ సెక్టార్. సర్వీస్ సెక్టార్ కి ఆ మాత్రం బాధ్యతలు ఉంటాయి. అందుకని చెప్పి ఇప్పుడు ఫ్లైట్ డిలే అయింది అనుకోండి, ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఎయిర్పోర్ట్ లో కూర్చొని 2 గంటలు 3 గంటలు కూర్చొని తర్వాత ఫ్లైట్ అరేంజ్ చేసినప్పుడు వెళ్ళిపోతాడు. ఈలోపు చక్కగా ఎయిర్పోర్ట్ లో వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూస్తా ఉన్నా, నా ఎయిర్పోర్ట్ లో నిన్ను కూర్చొని ఇచ్చాను కదా, నా ఫ్యాన్ కిందే కూర్చున్నావు కదా, నా లైట్ కిందే కూర్చున్నావు కదా, నేను నీకు 2 గంటలు 3 గంటలు షెల్టర్ ఇచ్చాను కదా అంటే కుదరదు. ఖచ్చితంగా ఎవరికైనా ఏదైనా పని చెడిపోతే నువ్వు బాధ్యత తీసుకోవాల్సిందే, దాని కాంపెన్సేషన్ కట్టాల్సిందే. అందుకోసం ఏంటి అంటే ఇవన్నీ సర్వీస్ లో భాగంగా ఉన్న వ్యవహారాల్లో వినియోగదారుడికి హక్కులు ఉంటాయి. ఆ హక్కు ప్రకారం మీరు అక్కడ వాళ్ళు ఆరోగ్యకరంగా వచ్చి సంతోషకరంగా సినిమా చూసి వెళ్ళే హక్కు ఉంది వాళ్ళకి. టికెట్ డబ్బులు పెట్టి కొనుక్కున్నారు కాబట్టి థియేటర్ యాజమాన్యాన్ని మట్టుకు ఖచ్చితంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఇది వేరే థియేటర్లకి మార్గదర్శకంగా కూడా ఉండాలి. ఇప్పుడు కొన్ని గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చెయ్యాలి, అప్పుడు ఇలాంటి మీమాంసలు ఉండవు. అలాంటి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.